హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం లేదండి. మీ ముందుకి ఎంతో రుచికరమైన బిస్కెట్‌లని ఎలా చేయాలో చూపించడానికి వచ్చేస్తున్నాను. ఎంతో రుచిగా ఉన్నాయి చూస్తుంటేనే. మరి ఈ బిస్కెట్‌లు ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి. చక్కగా ఒక కప్ ఆఫ్ ఘీ అండ్ సేమ్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ 2 తీసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. తర్వాత అదే కప్పుతో మళ్ళీ 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ తీసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా కలిసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ ఏగేంత వరకు ఆగి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండిని తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపుల్లో తీసుకోండి. నాకు ఫస్ట్ బాక్సెస్ కావాలి, అందుకే నేను బాక్సెస్ తీసుకున్నాను. వాటిని తీసుకెళ్ళి ఆ వేగిన ఆయిల్లో వేసుకుని ఈలోపు వేరే షేప్ని తయారు చేసుకో. మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్స్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, చూడడానికి కూడా అందంగా ఉంటాయి అన్నమాట. అయితే ఎంతో టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ నుండి తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి, కానీ బయటికి తీసాక ఆరి గట్టి పడతాయండి. మెత్తగా ఉన్నాయి కదా ఇరిగిపోయిద్దేమో అనుకోవద్దు. వేసేసి తీసేయండి, చక్కగా బయటకు వచ్చాక ఆరి గట్టి పడతాయి. ఎంతో రుచిగా ఉంటాయి ఈ బిస్కెట్లు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.